ఈ సమయం కాదు కదా, ఏ విధంగా జరుగుతుంది? యేసుప్రభువారు ఎట్లా వచ్చారు? కన్యక గర్భమందు శిశువు పుట్టెను. హల్లెలూయా. అంటే అది కాలం కాదు, సమయం కాదు, ఆ ఒక అద్భుత రీతిగా దేవుడు భూమికి వచ్చింది. హల్లెలూయా. అందుకనే యేసుప్రభువారు వచ్చినప్పుడు ఆ అద్భుత రీతిగా ఆ ఫలాలు అనేవి రావాలని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టును చూసినప్పుడు ఆ ఫలం ఏనప్పుడు దేవుడు ఏమన్నాడు? చెప్పించింది. ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరముగా కార్యాలు జరిగించిండు. ఆయన పుట్టుకనే ఆశ్చర్యకరంగా ఆయన పుట్టాడు. కాబట్టి ఆశ్చర్యమైన ఈ యొక్క వాతావరణంతోటి, ఈ యొక్క సీజన్ తోటి దేవునికి ఇవన్నీ సీజన్లు కూడా ఒకటే రీతిగా ఉంటాయంట. హల్లెలూయా. దేవునికి ఏ విధంగా ఉంటాయి ఈ సీజన్లు అన్నీ? ఇప్పుడు పరలోకంలో ఇది ఎండాకాలము, ఇది వర్షాకాలము, ఇది వేసవికాలం, చలికాలం అంటారా? అవన్నీ ఉండవు. కాబట్టి మనం కూడా దేవుని మనసుతో ఏ కాలమైనా సరే దేవుడు నాకు సమకూరుస్తాడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు మనకి ఎడారి వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు వారు అంటారు కరువులో మనకి ఏమి ఇస్తాడు లేదు దేవుడు అనుకుంటారు. కానీ వారి కరువులో కూడా దేవుడు ఏం చేసినట్ట? ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారిని పోషించిండు. హల్లెలూయా. అంటే సీజన్ కానప్పుడు కూడా ఇది సీజన్ కాదు అనుకోవడానికి వీలు లేదు. అందుకని ఇక్కడ ఏమంటారంటే మీరు ఆవగింత విశ్వాసము, మీరు విశ్వాసం కలిగి సందేహించకుండా ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగినది దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ అంజూరపు చెట్టు ఎండిపోవడం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాకని చెప్పిన ఎడల. అంటే ఇది కొండ అనగా మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, సమస్య పెట్టుకోవచ్చు, ఏదైనా బలహీనత పెట్టుకోవచ్చు, ఏదైనా ఒక కొండ, ఒక సమస్య ఇంట్లో ఉందనుకో, ఒక వ్యాధి ఉందనుకో, ఒక లేని ఉందనుకో, ఏదైనా అప్పు ఉందనుకో, అయితే మనం ఏం చేయాలంట? మీరు సందేహించకుండా దీని ఏం చెప్పాలంటే నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాక అని చెప్పిన ఎడల అలాగున జరుగునని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను అంటున్నాడు. అంటే దేవుడు ఎలా చెప్తున్నాడ? నిశ్చయముగా అంటే షూర్, ఖచ్చితముగా మీరు సందేహించకుండా మీ పరిస్థితులతో మాట్లాడినట్లయితే నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో, కొంతమంది ప్రార్థన చేస్తారు మరలా అవి పొంది ఉన్నామని నమ్మరు. ఇక్కడ ఏమంటారు అంటే అవి దొరికినవని నమ్మినడలా మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. మనం ఏ విధంగా ఉండాలంటే ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి? నేను ఏదైతే అడిగినానో దాన్ని నేను పొందుకున్నాను. ఏ పరిస్థితి